అవునా? ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు? అమ్మాయి బాగా చదువుకుని ఉండాలని చెప్పా. అందులో తప్పే ఉంది. అమ్మాయి బాగా చదువుకుంటే ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తను నిలబడొచ్చు కదా. అయ్యో, బాగా చదువుకుంటే చాలు వదినా, ఉద్యోగం చెయ్యక్కర్లా. వీళ్ళు ఉద్యోగాలు చేసి ఊళ్ళో ఎలాలా ఏంటి, ఇల్లుని గాలికి వదిలేస్తారు. ఏం అక్కర్లా, మా వాడు 2 చేతిలో బోల్డ్ సంపాదిస్తున్నాడు. ఈ అమ్మాయి చేయాల్సిందల్లా ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటా 2 పూట్ల కమ్మగా తిని కూర్చోవచ్చు. అంతేలే వదిన. ఇంతకీ కట్నం ఎంత అడుగుతున్నారు? కట్నం నాకెందుకు వదినా, నేను ఎంత బ్రాడ్ మైండెడో నీకు తెలుసు కదా. వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. మహా అయితే ఏమేమంటాము, ఒక విల్లా అడుగుతాము. ఇప్పుడు మేము ఉండేది 3 బెడ్రూమ్ ఫ్లాట్. వచ్చి ఆ ఇరికింట్లో అమ్మాయి ఇబ్బంది పడుతుంది కదా. అదే విల్లాలో అనుకో, విశాలమైన ఇంట్లో వాళ్ళ అమ్మాయిగా హ్యాపీగా ఉండేది. ఒక BMW కారు, ఆ కారు కూడా మా వాడు డ్రైవరేగా, ఆ అమ్మాయిగా కూర్చుని శుభ్రంగా వెళ్ళి ఎంజాయ్ చేసేది. నా కోసం అడుగుతున్నాను. కాకపోతే ఆ 2 మా అబ్బాయి పేరు మీద పెడితే రేపు మళ్ళీ